వర్షం అసలు రోడ్డు కనిపిస్తుంది అన్నో మొత్తం నీళ్ళు. అది భయంకరంగా అనిపిస్తున్నారు. నమస్తే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్. అలా ఈరోజు వచ్చేసి రేట్ మర్చిపోయినాను, కాకపోతే మండే. ఈరోజు అర్నింగ్ ఎంత మార్నింగ్ ఒక 1 గంట వరకు కొట్టినా, మళ్ళీ ఈవినింగ్ 8 గంటలకు అట్లా వెళ్ళి ఇప్పుడు దగ్గర 10 అవుతున్నాను. సారీ, 2 గంటలు చేసిన అనుకుంది, అంతే, ఎక్కువ ఇవ్వట్లేదు. ఆ 2 గంటలలో 1000 రూపాయలు చేసిన. 1000 రూపాయలు ఎట్లా అంటే ఇంటికా నుంచి మనకు ఒక సర్చ్ బుకింగ్ దొరికింది ర్యాపిడోలో. 23 కిలోమీటర్స్కి 500 ఎంతో, 500 నియర్ బై 500 వచ్చింది అనమాట. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ 200 బుకింగ్, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ అడ్డం దొడ్డం పెట్టేస్తారు. ఇవాళ ఆ నుంచి ఒక 400 300 పోలీస్ అకాడమీ శివరాంపల్లి ఆడగొట్టేసిన. నాది క్యాసింగ్ అయితే పొద్దున ఒక 1000 ప్లస్ 300, 1300. ఇప్పుడు ఒక 1000 రూపాయలు, దగ్గర ఒక 2300 కొట్టాను. తక్కువనే. పెట్రోల్ అయితే బాగానే రెగ్యులర్ 880 ఎంత ఉంది, అది కొట్టినా అంతే. ఈరోజు అయితే రన్నింగ్ అంత కాసు కాలేదనిపిస్తుంది. కాకపోతే ఈరోజు మొత్తం వస్తున్నాయి, నా వేరే లొకేషన్లో వస్తున్నాయి కానీ పోలేదు. ఎందుకంటే తెలుసు కదా, ఇక మీకు చెప్పని అవసరం లేదు. మొత్తం ట్రాఫిక్ ఉండే. ఇంకా మధ్యాహ్నం నేను వచ్చినా కదా, ఇక్కడ 3 గంటల నుంచి అసలు 12 గంటల నుంచి 2 గంటల వరకు దగ్గర ఉన్నాయా గచ్చిబౌలి దగ్గర. ఒక్క బుకింగ్ వస్తే చెప్పాను, అసలు బుకింగ్లో ఏంలో దమాక్ ఖరాబ్ అయింది. ఫుల్ ట్రాఫిక్ అంటున్నా, ట్రాఫిక్ లేదన్నా. దాని తర్వాత గచ్చిబౌలి అయిపోయిన తర్వాత ఎంత వర్షం అంటారా, మీరు నమ్ముతారో నమ్మరు. ముంగట మీకు వీడియో పెడతాను, వీలైతే మీకు వీడియో పెడతాను చూడండి. దమాక్ ఖరాబ్ అయిపోయింది ఆ వర్షంలో. అత్తాపూర్ బ్రిడ్జ్ పైకి ఎక్కిన, మొత్తం అత్తాపూర్ మొత్తం ఫుల్ వాటర్ పైన, బ్రిడ్జ్ పైన అంత వాటర్ ఎప్పుడు లేదు ఆ వాటర్. దాని తర్వాత మళ్ళీ ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి రెస్ట్ తీసుకొని 8 గంటలకు అట్లా వెళ్ళినాం. ఒక 1000 రూపాయలు అట్లా కొట్టుకున్నాం. 1000 రూపాయలు ఏదైనా ఎంత వెళ్తే అట్లా అని సర్చ్ బుకింగ్ వస్తే పికప్ చేసుకున్నాం కదా. సర్చ్ బుకింగ్ వచ్చింది ర్యాపిడో నుంచి. అది దగ్గర మన ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా, అక్కడ 500 అయితే చూపించింది ర్యాపిడోలో. 23 కిలోమీటర్స్ 21 కిలోమీటర్స్. మీకు స్క్రీన్ షాట్ పెడతాం, పొద్దున్న స్క్రీన్ షాట్ పెడతాను. దాని తర్వాత నాకు వచ్చింది మళ్ళీ ఒక చిన్న బుకింగ్ వచ్చింది. అసలు నా దాంట్లో చెప్తున్నా కానీ దాంట్లో అది అప్డేట్ తప్పైంది అన్న. ఆల్టో టూర్ అని లేదు, స్విఫ్ట్ డిజైర్ అని ఉంది. ఏ కస్టమర్తో లొల్లి. వాళ్ళు చెప్పే ప్రకారం పెద్ద బండి ఉంటుంది కానీ వాళ్ళని ఉంచుతారు, కానీ పోయే వారికి చిన్న బండి దగ్గరికి, అరే ఏంది ఇది చిన్న బండి ఉంది, ఇది అది నేను కూడా అటాచ్మెంట్ చేస్తా, ఇట్లా చేసిన ఇట్లా చేసిన అని చెప్పి. ఇప్పుడు సార్ క్యాన్సిల్ చేస్తే చేయండి సార్, నా తప్పైతే కాదు అది. సరే అని ఎక్కిండు. మేబీ ఆయన కంప్లైంట్ ఇస్తుండవచ్చు, నాకైతే అంత తెలియదు కానీ కంప్లైంట్ అయితే ఇస్తాడు మనోడు. అట్లా అనిపించలేడు, మనం ఇష్టపెట్టేట్లు అనిపించలేడు మనోడు. చూస్తే వాళ్ళకి అంతే, మనోడు అటాచ్మెంట్ చేస్తా, నేను అట్లా చేస్తా, ఆ బండ్లు అటాచ్ చేస్తా, ఈ బండ్లు అటాచ్ చేస్తా, నువ్వు అట్లా స్విఫ్ట్ డిజైర్ అని పెట్టినావు అని చెప్తాను. సింపుల్గా ఎక్కలే. ఇంకా అప్పటికి ఏమో సార్ మీకు నచ్చకపోతే క్యాన్సిల్ చేయండి, చిన్నగా అనిపిస్తే మాత్రం చేయండి. వాళ్ళ హెవీ పర్సనాలిటీ అన్న, ఒక్కొక్కరు ఇంత హైట్ చాలా పర్సనాలిటీ ఉంది. 3 ఉన్నారు, 4 ఎక్కిరు. నా బండ్లో ఎట్లా కూర్చున్నారో దాని గురించి ఆలోచించారు. అక్కడ వాళ్ళని ఇక్కడ అమీర్పేటలో దింపించిన 212 రూపాయలు ఎంత వచ్చింది. మళ్ళీ ఆ నుంచి నేను ఇంటికి లొకేషన్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇక లేట్ అయితే మనకు తెలుసు కదా, ఇక ఆల్టో కార్ బుకింగ్ దొరకవు, ఏం దొరకవు అని చెప్పేసి 10 గంటలకు లొకేషన్, ఇంటి లొకేషన్ 9 గంటలకు 9:30కి ఏమో పెడితే, ఆ డ్రాప్ అయిపోయిన ఒక 5 మినిట్స్కి మనకు రాఘవేంద్ర కాలనీ అని వచ్చింది. రాఘవేంద్ర కాలనీ అంటే నాకు అక్కడ పోతుంది అన్న. ఇప్పుడు మైండ్ ఎక్కడ పిహెచ్ఎల్ సైడ్ ఉంది కదా, అక్కడ పోతుంది. అక్కడ కాదు అది. అడిగిన ఫోన్ చేసింది, సార్ ఇది రాఘవేంద్ర కాలనీ అంటే ఇటు మన శివరాంపల్లి శివరాంపల్లి ఏరియాలో అని అడిగిన. అక్కడనే అని చెప్పిన. ఓకే అని చెప్పిన. తర్వాత బయలుదేరిపోయినా. అక్కడ డ్రాపింగ్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఉంది, 300 ఎంత చూపించింది, నాకు ఎంత 270 ఇచ్చింది, ఎంత వచ్చింది. అంచు డ్రాపింగ్ చేసి వచ్చేసిన. మొత్తం టోటల్ అర్నింగ్ ర్యాపిడోలో 1800 సమ్ చేంజ్ ఉంది, మీకు చూపిస్తా. ఓలాలో 300 చిల్లర, ఊబర్లో 200 సమ్ చేంజ్ వచ్చింది. మీకు 3 స్క్రీన్ షాట్ పెడతాం.
కాకపోతే రెగ్యులర్ వీడియోలు వస్తున్నాయని ఏమనుకోకుండా, కాకపోతే అడ్జస్ట్ అవుతలేదు టైమింగ్ అనేది, ఏం మైండ్ ఒక్క దగ్గర లేదు కాబట్టి అందులో అవుతుంది. చూసాం ఏమవుతుంది అనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లాగౌట్ చేస్తున్నా. గుడ్ నైట్. రేపు కలుద్దాం. రేపు మార్నింగ్ వెళ్తా, ఏమవుతుందో చూద్దాం. రేపైతే వెళ్ళాలి. కాకపోతే ఇక వేరే మెహందీపట్నం మా ఓల్డ్ సిటీ పోవద్దు 3 days అసలు ఓమ్ కానీ ఇంకా పోవద్దు అసలు. ఎందుకంటే తెలుసా మీకు మొత్తం ఇక చెత్త చెదరం ఉంటుంది మొత్తం అక్కడ, వేస్ట్. ఇక ఇలా బండ్లలో మొత్తం బండి హాఫ్ టైర్ మునిగిపోయింది. ఇక్కడ అవటేక మన అవటేక అంటున్నా అత్తాపూర్ బ్రిడ్జ్ పైన మొత్తం హాఫ్ టైర్ నిండిపోయింది. నేను అనుకున్నా బండి అయిపోతుందా అని అనుకున్నా. ఎక్కేటప్పుడు అట్లా అయింది. ఇక్కడ మెహందీపట్నం దగ్గర మళ్ళీ మధ్యలో కూడా అట్లనే అయింది. బండి అయిపోతుంది అనుకున్నా. దేవుని అయితే ఏం కాదు, ముంగడు కనిపించలే నాకు అసలు అట్లాంటిది అంటున్నా. అది సరే, మీకు ఏమైనా వీడియో పెడతాను రేపు పొద్దున్న మార్నింగ్ అయితే పెడతాను. ఈరోజు అయితే అన్నికి 2600 అనుకోండి మ్యాక్సిమం. ఓకేనా? బాయ్. తిరిగింది కిలోమీటర్స్ ఉన్నాయి చూడలేనా, దగ్గర దగ్గర 170 అయినా, సారీ 170 తిరిగి ఉండొచ్చు. అది వాడతలేదా లేదా, ఎందుకంటే నేను ఎంటీ రావాల్సి వస్తుంది. 10 కిలోమీటర్ ఎంటీ అవుతా, 10 కిలోమీటర్ పోతా. రావడం పోవడం నాకు వస్తే అట్లా అవుతుంది. 20-30 కిలోమీటర్ అయితే నాకు బెస్ట్ అవుతాను డైలీ. ఓకేనా? బాయ్.